గురు సత్కారం. వైష్ణవి ఈ సత్కారాన్ని స్వయంగా తన చేతులతో చేస్తుంది. సింహనందిని మయూర ప్రభుత్వం ఇలాంటి శైక్షణిక నాట్య అంశాలను ఎంతో మంది శిష్యులకు బోధిస్తూ భారతదేశంలోనే ఈ నాట్యాన్ని శాస్త్రీయంగా బోధించేటటువంటి గురువుల్లో ఏకైక గురువు రంగమణి గారు. అటువంటి రంగమణి గారిని రాజేశ్వరి సాయినాథ్ గారు ఒకటి సుప్రసిద్ధ నాట్య గురువులు వారిని ఆహ్వానించడమే కాకుండా ఆహ్వాన పత్రికలో ఉన్నటువంటి గొప్పతనం, ఎదట వారిని గౌరవించడం అనే సంప్రదాయమే మన భారతీయ. శివానందమూర్తి హృదయ ఫౌండేషన్ నెలకొల్పబడింది. ప్రతి ఒక్కరూ కూడా తమకు చాతనైనంతలో సమాజానికి సేవ చేయాలి, అది ఎంతైనా సరే దానికి సమాజానికి సేవ చేయాలి, ఆ సేవ వల్ల దొరికే సంతృప్తితో ముందుకు సాగుతూ ఉండాలి అనేటటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో అభ్యుదయ ఫౌండేషన్ కార్యక్రమం ప్రిన్సిపాల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డాక్టర్ ఎస్ చెల్లప్ప ఐఏఎస్ వారికి సత్కారం. రాజేశ్వరి సాయినాథ్ గారు ఈ సత్కారాన్ని అందజేస్తారు. వారి ఆశీస్సులను అందుకుంటుంది కుమారి వైష్ణవి. ఇచ్చిన సత్కారాన్ని అందుకుంటున్నారు. చిరంజీవి వైష్ణవిని ఆశీర్వదిస్తూ ఒక చిరు కానుకని ప్రకటిస్తారు.